మహానగరంలో మెట్రో విస్తరణ జేబీఎస్ టు ఎంజీబీఎస్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టుకి ఇవాళే శంకుస్థాపన. అంత ఈజీ కాదన్న రిపోర్ట్ ని పక్కన పెట్టి పాత బస్తీ మెట్రో పరుగులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. మార్క్ పట్టాలెక్కింది. పాత బస్తీలో కొత్తగా కోత పెట్టబోతున్న మెట్రో మార్క్ పై టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మార్పు, అభివృద్ధి మార్క్, కంటోన్మెంట్ కల సాకారం చేస్తూ ప్రెస్టీజియస్ ఎలివేటెడ్ కారిడార్. తాజాగా చార్మినార్ కు మెట్రో మాల, పాత బస్తీ మెట్రో పనులకు గ్రీన్ సిగ్నల్. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు గ్రీన్ లైన్. మార్చి 8 నేడే బ్రహ్మాండమైన శంకుస్థాపన. ఓల్డ్ సిటీ దిల్ఖుష్ సరే, గల్లీ చిన్నది, మెట్రో ప్రాజెక్ట్ పెద్దది. చుక్ మెట్రో రైలు వచ్చేలా ఈ పనులు సాఫీగా సాగేనా? ఓల్డ్ సిటీలో మెట్రో పరుగులు పెట్టనుంది. ఈ మేరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు రూట్ ఏదైతే ఉందో ఈ మెట్రో అలైన్మెంట్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అధికారులు ఏ విధంగా అధిగమించబోతున్నారు, టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. చార్మినార్ మహానగరానికి షాన్. ఇప్పుడు చార్మినార్ కు మరింత చమకిచ్చేలా మెట్రో పరుగులు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో భాగంగా 2012లో 72 కిలోమీటర్ల దూరం 3 కారిడార్లుగా మెట్రో మార్గ్ ను మార్క్ చేశారు. 66.5 కిలోమీటర్లతో మెట్రో లైన్ పూర్తయింది. మిగిలిన 5.5 కిలోమీటర్లకు ఓల్డ్ సిటీ దగ్గర బ్రేక్ పడింది. కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరిన వెంటనే మెట్రో రైల్ విస్తరణపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ క్రమంలో భాగంగా ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న జేబీఎస్ టు ఎంజీబీఎస్ వరకు గ్రీన్ లైన్ మెట్రో కారిడార్ నిర్మాణంలో మైలురాయిగా శంకుస్థాపన ఘట్టం తెరపైకి వచ్చింది. ఇరుకు గల్లీలు, రోడ్డు మధ్యలో వివిధ ప్రార్థనా మందిరాలు. ఓల్డ్ సిటీలో మెట్రో అంత ఈజీ కాదు అనే అపోహలు, అభిప్రాయాలు, చివరికి సర్వేలు, నివేదికల సారాంశం కూడా అదే. దాంతో పాత బస్తీలో మెట్రోకు బ్రేక్ పడింది. సంకల్పం ఉంటే అవేవి ప్రతిబంధకాలు కావని రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత బస్తీ వాసులు కూడా దిల్ఖుష్ మెట్రో ప్రాజెక్టును స్వాగతిస్తున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మెట్రో చైర్మన్ ఎన్వీఎస్ రెడ్డి పాత బస్తీలో డ్రోన్ సర్వే చేయించారు. మెట్రో రూట్ మ్యాప్ ను డిజైన్ చేశారు. ఎక్కడెక్కడ రోడ్లు విస్తరణ అవసరమో ప్రణాళికలను సిద్ధం చేశారు. మెట్రో లైన్ పొడిగింపు, అదనంగా మరికొన్ని మెట్రో స్టేషన్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, భూసేకరణ, ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్మాణ వ్యయం దాదాపు 2000 కోట్లు అవుతుందనే అంచనా వేశారు. ఓల్డ్ సిటీ గుండా మెట్రో పలుగురు పెట్టబోతోంది. దీనికి సంబంధించి 4 స్టేషన్ల ద్వారా ఈ మెట్రో కనెక్టివిటీ ఏదైతే పెండింగ్లో ఉందో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు పెండింగ్లో ఉన్నటువంటి మెట్రో లైన్కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చిన్న సిగ్నల్స్ కూడళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని మెట్రో లైన్తో పాటుగా ఈ రోడ్ల విస్తరణ కూడా చేయాలనేది అధికారులు అదేవిధంగా ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ మేరకు మెట్రో లైన్ వచ్చేటువంటి రూట్లో 100 అడుగులు, అదేవిధంగా మెట్రో స్టేషన్లు వచ్చేటువంటి ప్లేస్లో 120 అడుగుల రోడ్ల విస్తరణ పనులు చేసేందుకు అధికారులు ఒక అంచనాకి వచ్చారు. దీనికి సంబంధించి ఈ రోడ్ల విస్తరణ పనులు కలుపుకొని దాదాపుగా 2000 కోట్లతో మెట్రో లైన్ని క్లియర్ చేయబోతున్నారు. ఈ లైన్ క్లియర్ అయితే, ఈ లైన్ అందుబాటులోకి వస్తే ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా మా కళ సాకారం అవుతుంది అనేది మాత్రం ఓల్డ్ సిటీ వాసులు చెప్తున్నారు. కానీ ఈ నిర్మాణంలో వచ్చేటువంటి చిన్న అడ్డంకులను అధిగమిస్తూ ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంప్లీట్ చేస్తామనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. 3వ దశలో భాగంగా నాగోల్, ఎల్బీ నగర్, చంద్రయాన్ గుట్ట, మైలాదేవర్పల్లి మీదుగా శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. మెట్రో రైలును ఖుషీగా స్వాగతిస్తున్నారు పాత బస్తీ వాసులు. ఏదైతే 4 స్టేషన్లతో పాటు మరొక 2 స్టేషన్లు కొత్తగా కూడా దీంట్లో యాడ్ కాబోతున్నాయి. 3వ దశలో రానున్నటువంటి నాగోల్, ఎల్బీ నగర్, చంద్రయానగుట్ట, మైలదేవరపల్లి నుంచి శంషాబాద్కు వెళ్ళేటువంటి రూట్కి కనెక్టివిటీ ఉంటుంది. చంద్రయానగుట్ట వరకు పొడిగించాలా లేకపోతే ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉంచాలా అనే అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మెట్రో అధికారులు ఆ దిశగా కూడా అడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మెట్రో అనేది నగరవాసులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ కొత్త రకమైనటువంటి డిజైన్స్ కావచ్చు, కొత్త రకమైనటువంటి అలైన్మెంట్స్ను సలహాలు, సూచనలు ఇస్తూ మెట్రో నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా కూడా నిర్మాణం చేపడుతోంది. వీడియో జర్నలిస్ట్ ఎల్ఎం శ్రీనివాస్తో ఏలేందర్ రెడ్డి, టీవీ9 హైదరాబాద్ నుండి.